హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వ్లాగ్ అయితే మా గౌరీ ఇంకా శివ వాళ్ళ ఇంటికెళ్ళిపోయిన రోజనమాట. నేను ఆ రోజు చాలా మార్నింగే లేచా. ఐ మీన్ 6:30కి లేచా. సూర్యుడు అప్పుడే వస్తున్నాడు చూడండి. ఇదిగోండి దీని పేరే గౌరీ అనమాట. దీన్నైతే మేము ఒక 5 మంత్స్‌కి తీసుకొచ్చాము. ఆహ్, యాక్చువల్‌గా వాళ్ళు యూఎస్ఏ వెళ్తున్నారంటే తెలిసిన వాళ్ళు మా దగ్గర పెట్టారనమాట దీన్ని. మాకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టారనమాట. సో, వాళ్ళైతే మా దగ్గర పెట్టారు. అయితే అలా మా ఇంటికొచ్చిందనమాట. దీనికి ఇది స్టోరీ. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో ఇది కొంచెం ఇబ్బంది పెట్టేది గానీ, ఇప్పుడు కూడా ముట్టుకోనివ్వదు. అంటే దీనికి చిన్నప్పటి నుండి స్పర్శ ఇచ్చి లైక్ దాన్ని ప్యాంపర్ చేసైతే పెంచలేదనమాట. ఇది ఊరు మీద వదిలేసే ఆవు. అంటే రోడ్ల మీద తిరుగుతదనమాట. వాళ్ళు అలానే పెంచారు దాన్ని. సో, దానికి ఇంటరాక్షన్ లేదు మనుషులతో. దానికి మనుషుల స్పర్శ అదేమీ తెలీదు. మనం ముట్టుకున్న చిరాకు పడిద్ది. ఐ మీన్ కొట్టడానికొస్తున్నారేమో అని భయపడిద్దనమాట. అంటే రోడ్ల మీద తిరిగే ఆవులు ఎట్లా ట్రీట్ అయితాయి చెప్పండి? అది అలానే ట్రీట్ అయితదనమాట. అంటే జస్ట్ మనం ప్రేమగా దాన్ని టచ్ చేద్దామన్నా అది టచ్ చేయనిచ్చేది కాదు. ఎలా అయితే నేను 5 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. యాక్చువల్‌గా ఇది డిసెంబర్‌లో వచ్చింది. మేలో వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపించింది ఎళ్ళినప్పుడు. అప్పటికి చాలా అలవాటయిపోయిందనమాట. యాక్చువల్‌గా 5 మంత్స్ అంటే తక్కువ, చాలా ఎక్కువ. నాకైతే ఆ రోజు ముందు రోజు చెప్పారు. లైక్ ఆ రోజు బుధవారం. అయితే బుధవారం మేము ఇవాళొచ్చి తీసుకెళ్తాం మా ఆవుని అంటే నేను తీసుకోలేకపోయాననమాట. చాలా ఏడుపొచ్చింది. అంటే 5 మంత్స్ అలవాటయిపోయింది గదా! చాలా బాధ అనిపిచ్చింది. అస్సలు పంపబుద్ధి వేయలేదనమాట. అయితే చాలా బాధొచ్చింది. అదిగోండి అప్పటికే ఆటో వచ్చేసిందనమాట. ఇది నెక్స్ట్ డే. అయితే బుధవారం రోజు ఇలా చెప్పారు అని చెప్పి మా అమ్మ చెప్పారు. అయితే నాకింక వెంటనే గుండెలో చాలా భారం అయిపోయిందనమాట. నాకు యాక్చువల్‌గా మా ఇంటికొచ్చిన దాన్ని వెనక్కి పంపించాలంటే నా వల్ల అస్సలు గాదు. అస్సలంటే అస్సలవ్వదు. అది వస్తువైనా ఏదైనా అది నాకు అలవాటయిపోయిందంటే నేనంత ఈజీగా వదిలేయను. యాక్చువల్‌గా మనం దాంతో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుంటాం గదా! దాన్నంత వదిలేయబుద్దవ్వదనమాట. అయితే చాలా ఏడుపొచ్చింది. ఇంకా ఆ రోజు నాకు ఈరోజు వెళ్ళకూడదు, ఈరోజు వెళ్ళకూడదనయితే నాకు మనసంతా చెప్తుందనమాట. అయితే నేను ఫోను చేశా. బావగారికి ఫోను చేసి నేనడిగా ఇలా. అయితే ఇవాళొద్దు, ఇవాళ చెప్పారు కదా! ఇవాళ నా మైండ్‌ని, నా మనసుని ప్రిపేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ మీరు రేపు పొద్దున పంపించండి ఆటోని అంటే, నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసారనమాట. యాక్చువల్‌గా 6కే వచ్చేసారు. మేము 6:30కి లేచాము. అంకుల్ వెయిట్ చేశారు చాలా సేపు. 6:30కి లేచి ఇంకా దాన్నయితే పాంపర్ చేశామనమాట. ఇదిగోండి కొంచెం అలవాటయ్యింది. చాలా వరకు దాన్ని టెంపర్ అనేది తగ్గించుకుందనమాట మా ఇంటికొచ్చిన తర్వాత. అంటే అది మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి దానికి ప్రేమ అనేది దొరికితే ఖచ్చితంగా ఎవరైనా చేంజ్ అవుతారు కదా! 1 మంత్, 2 మంత్, 3 మంత్‌లో ఖచ్చితంగా మారిపోయిందనమాట అది. అలవాటయిపోయింది. మేమైతే ముందు ఇలా తీసుకెళ్ళడానికి కూడా చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు చూసారా మా అమ్మగారు ఎంత ఈజీగా తీసుకెళ్తున్నారో. చాలా అలవాటయిపోయిందనమాట. పాపం పిచ్చిది దానికి తెలీదు. దాన్ని వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారనైతే అస్సలు తెలీదు. ఎక్కడికో తీసుకెళ్తున్నారు గడ్డి కోసం అనుకోని వెళ్తుందనమాట. అయితే ఆటో అయితే ఎక్కడిని చాలా మారం చేసింది. అసలు ఆటో ఎక్కిస్తున్నప్పుడే చాలా భారం అయిపోయిందనమాట. అసలు కొన్ని, కొన్ని ఎందుకు మన లైఫ్‌లోకొస్తాయో, ఎందుకెళ్ళిపోతాయో కూడా తెలీదు కదా! ఇది కూడా అంతే అనమాట. నేను చాలా అంటే చాలా భారంతో, బాధతో అయితే దీన్ని పంపించాను. ఇప్పుడు అది ఎలా ఉందో కూడా నాకు తెలీదు. లైక్ ఇదెలా వచ్చిందంటే, మా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోమంటే, మా అక్క వాళ్ళేమో మా ఇంటికి పంపించారనమాట. అలా మా ఇంటికొచ్చింది ఒక 5 మంత్స్‌కి. నేనిప్పుడు వాళ్ళకి కాల్ చేసి అడిగినా, వాళ్ళు వింతగా, విడ్డూరంగా చూస్తారు. ఏంటి ఆహ్, అది ఆవు కదా! నువ్వెందుకు అంతలా అడుగుతున్నావు అన్నట్టు అడుగుతారు. సో, నేనింకా వాళ్ళకేం కాల్ చేయలేదు. వాళ్ళనేం అడగలేదనమాట. కాకపోతే నేను అదే ఊరు నెక్స్ట్ డే ఎళ్ళాను. లైక్ నాకదెక్కడైనా కనిపిస్తే బావుండు రోడ్ మీద. వాళ్ళు రోడ్ మీద వదిలేస్తారు గదా! రోడ్ మీద కనిపిస్తే బావుండు అలా అనుకున్నా కానీ నాకెక్కడ కనిపించలేదనమాట గౌరి. నాకు చాలా అలవాటయిపోయింది. ఆ పేర్లు కూడా మేమే పెట్టుకున్నాం. దానికి యాక్చువల్‌గా పేరుందో లేదో కూడా తెలీదు. ఆ! ఏమో చాలా అంటే చాలా భారంగా అనిపించింది. అదైతే అసలు ఎక్కనంటే ఎక్కను మొర్రో అని చెప్తుందనమాట. లేదు నేనెళ్ళను అని చెప్తుంది. నాకలానే అనిపించింది. నిజంగా దానికి నోరుంటే అదే చెప్పేదేమో నేనెళ్ళను. నాకు మీ దగ్గర నచ్చింది. నాకు మీరు చూసుకున్నారని చెప్పేదేమో యాక్చువల్లీ. కాకపోతే అది అలా చెప్పలేదు కదా! చూసారా ఎంత కష్టపడి ఎక్కిస్తున్నారో. అంకుల్ లాగినా కూడా ఎక్కట్లేదనమాట. తర్వాత మా అమ్మ వెనకాల నుండి కొంచెం పుష్ చేస్తే లైక్ కొంచెం కొట్టినట్టు చేస్తే ఎక్కిందనమాట. అక్కడ కూడా ఎక్కలేదు చాలా భయపడింది.
చాలా ఇబ్బంది పడింది కూడా. కట్టుతున్నప్పుడు కూడా వెనక్కి, వెనక్కి విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది. కాకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంక వాళ్ళు తీసుకొచ్చేయమన్నప్పుడు పంపించేయాలి గదా! ఇంక పంపించేయాల్సొచ్చిందనమాట. నాకు యాక్చువల్‌గా ఇంకా ఇంకొక మంత్ కూడా మాతో పాటు ఉంటే బావుండు అనిపిచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించిందనమాట. ఇలా ఎందుకు రావాలి? యాక్చువల్‌గా ముందు మేము దీన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా ముందు చాలా ఆలోచించాం. ఎందుకులే కొత్త ఆవు మనతో బావుంటదో లేదో మనం లైక్ మేమే చేసుకోవాలి గదా! ఆడవాళ్ళమే చేసుకోవాలి కదా! మనం చూసుకోగలమో లేదో, లైక్ మేము దీనికి ఫుడ్ అది మంచిగా ఫీడ్ చేయగలమో లేదో అని ముందు ఆలోచించాం. కాకపోతే తర్వాత ఏమో ఎందుకు అది రాసిపెట్టుందేమో మన ఇంటికి రావాలని చెప్పేసయితే ఇంక తర్వాత ఆలోచించుకొని ఒక డే అంతా ఆలోచించుకొని ఓకే. సరే అని చెప్పేసి చెప్పామనమాట మా అక్క వాళ్ళకి. ఇంక అప్పటి నుండి ఫస్ట్ 1 మంత్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది. లైక్ ఇబ్బంది పెట్టడం అంటే దగ్గరికి రానిచ్చేది కాదు. కొంచెం బుసలు కొడుతున్నట్టు అట్లా చేసేది. తర్వాత తర్వాత ఇంకా మనం ఫీడ్ చేస్తా ఉంటే దానికి ఓకే. వీళ్ళు నాకు ఫీడ్ చేస్తారు. వీళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారని దాని బ్రెయిన్‌కి అర్థమవుతుంది గదా! అలా కొంచెం కొంచెం దగ్గరికి రానిచ్చిందనమాట. ఏమో! నాకైతే అస్సలు పంపించే బుద్ధవ్వలేదనమాట. ఏమో నాకెందుకు వాటి మీద అంత ప్రేమ అనేది వచ్చిందో నాకు తెలీదు గానీ, యాక్చువల్‌గా వాటితో టైమ్ స్పెండ్ చేస్తే నాకు మంచి మోటివేషనొస్తది. లైక్ మంచి తెలియని ఒక పీస్, ఒక కామ్‌నెస్ నా బ్రెయిన్ అంతా కామ్ అయిపోతదనమాట. ఏముండదు. లైక్ చాలా ప్రశాంతంగా అంటే ఎలా చెప్పాలి? అది అనుభవిస్తేనే తెలుస్తది. లైక్ అది మనం వాటితో టైమ్ స్పెండ్ చేస్తేనే అర్థమవుతది. నాకైతే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను దాన్ని. ఆ ఫీలింగ్‌ని. సో, నాకస్సలంటే అస్సలు ఇవ్వబుద్దెయలేదు. నేను తర్వాత ఎంత బాధపడ్డా అంటే తర్వాత కొన్ని డేస్ వరకు నాకింక అదే మనసులో ఉంది. అది వెళ్ళిపోయిందే, ఒక్కసారి కనిపిస్తే బావుండు, మళ్ళీ వస్తే బావుండు, అది మళ్ళీ మన ఇంటికొచ్చేస్తే బావుండు, ఇట్లా అని ఆలోచించేదాన్ని. తర్వాత ఇంకేం చేస్తాం? తప్పదు కదా! రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. సో, యాక్సెప్ట్ చేశా. బాగ్స్ గూడా కూడా అంతే. బాగ్స్‌ని కూడా వాళ్ళు రోడ్డు మీద వదిలేద్దాం అనుకున్నారనమాట. మా డాగ్ ఉంది కదా! బాగ్స్. వాడిని రోడ్ మీద వదిలిపెట్టేద్దాం అనుకున్నారు. కాకపోతే అదే టైంలో నేను వాళ్ళకి పరిచయం అవ్వడం, లైక్ వాళ్ళు నాకు దాన్నివ్వడం, అది మా ఇంటికి రావడం, అదంతా కూడా ఏదో ఒక రుణబంధం ఉందనైతే నేను అనుకుంటా అనమాట. ఖచ్చితంగా అది నాతో వచ్చింది, నాతో ఉండింది. లైక్ ఎవరితోని అంత ఫ్రెండ్లీగా లేదు. యాక్చువల్‌గా మా ఇంట్లోకొచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో అందరితోని అంత ఫ్రెండ్లీగా లేదు. ఫస్ట్ నాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంది. లైక్ నేనంటే నచ్చిందేమో నాకు తెలీదు దానికెందుకు నేను నచ్చాననేది. కాకపోతే నాతో మంచిగా టైమ్ స్పెండ్ చేసేది. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కానీ, దాని దగ్గరికెళ్ళినప్పుడు మంచిగా ఆరాంసే నన్ను వెల్కమ్ చేసేదనమాట. అలా అలవాటైపోయింది. అలా తీసుకొచ్చేసా దాన్ని. ఇప్పటికి దాన్ని తీసుకొచ్చి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు లైక్ మేమొస్తున్నాం చూడ్డానికి అంటే, వాళ్ళెక్కడ తీసుకెళ్ళిపోతారనే భయం కూడా, బాధ కూడా ఉంటదనమాట. కాకపోతే వాళ్ళలా తీసుకెళ్తామనైతే ఎప్పుడు చెప్పలేదు. ఆహ్, చూడ్డానికైతే అప్పుడప్పుడు ఒస్తారు వాళ్ళు. ఈ గౌరి కూడా అంతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే వెళ్ళిపోతుందనమాట. నాకైతే చాలా అంటే చాలా బాధనిపిచ్చింది. ఇంకేం చేయలేం. మేబీ ఇంకొకసారి వాళ్ళెక్కడికైనా ఊరెళ్ళినప్పుడు మళ్ళీ నా దగ్గరికే పంపియమని అడుగుతా అనమాట. లేదు అంటే వాళ్ళెవరికైనా అమ్మేయాలి అనుకుంటే గనక కంపల్సరీ నాకే ఇవ్వమని అయితే నేను అడుగుతాను వాళ్ళని. చూసారా అదిగోండి చాలా ఇబ్బంది పడింది ఎక్కడానికి కానీ. హ్మ్. ఎక్కేసిన తర్వాత కూడా వెనక్కి రావడానికే ట్రై చేసిందనమాట. వాళ్ళు దాన్ని కడుతున్నప్పుడు. చాలా ఇబ్బంది పెడుతూ ఎక్కించారు. పైగా దాన్ని కట్టడం కూడా చాలా దగ్గరగా కట్టారనమాట. అంటే ఫేస్ అది మూతది కట్టేయాలి. నోరు కట్టేస్తేనే అది ఆటోలో నిల్చొనుంటది. లేకపోతే ఎగురుతది, గెంతులేస్తది అని చెప్పేసయితే అన్నారు అంకులు. ఎందుకలా కడుతున్నారంటే చూసారా ఇక్కడైతే మూతి కట్టేస్తున్నారనమాట. మూతి కడితే హ్మ్. అది గంతులేయకుండా ఉంటది కామ్‌గా అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇలా మూతికి మొత్తం ఇలా టై చేసేసారనమాట. చాలా ఇబ్బంది పెట్టాం దాన్నయితే. దానికేం తెలుసు చెప్పండి. కొన్ని డేస్ అక్కడ, కొన్ని డేస్ రోడ్డు మీద, ఇప్పుడైతే రోడ్ల మీద ఉన్న ఆవులనైతే లారీలవి ఎక్కిచ్చేస్తున్నారని చెప్పేసి, మా ఇంటికొచ్చి 1 మంత్ ముందు నుండి మాత్రం దాన్ని కట్టేసి పెంచుతున్నారంట. అంతకు ముందంతా అయితే అది రోడ్ల మీదే తిరిగేదనమాట.
అంటే ఇంకా అటు సైడంతా అలానే వదిలేస్తారు రోడ్ల మీద. ఇంకా వాళ్ళు కూడా అదే చేశారు. ఇంకెప్పుడైతే ఇలా లారీల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు నైట్‌ల్లో ఆవుల్ని అన్నప్పుడు, ఇంకా దాని ఓనర్ అయితే దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారంట. అందుకే అదసలా మనుషులు టచ్ చేస్తే అస్సలు చేయనిచ్చేది కాదనమాట స్టార్టింగ్‌లో. తర్వాత తర్వాత కొంచెం కొంచెం అలవాటయింది. ఇంకా ఆ పాటికి ఒక 7 అలా అవుతుందనమాట. ఇంకా అంకుల్ అంతా సెట్ చేసుకొని ఎళ్ళిపోయారు. ఇదిగోండి చూడండి వెనక్కి వెనక్కే లాక్కుంటే నాకెందుకో అది నేనిక్కడే ఉంటా అని చెప్తున్నట్టు అనిపించిందనమాట అలా చేస్తుంటే. పాపం చాలా ఇబ్బంది పెడుతూ తీసుకెళ్లారు. అది వెళ్ళిన 2, 3 డేస్ వరకు కూడా చాలా బాధుంది. ఇంకా మే 15థ్‌కి అలా వెళ్ళినట్టుంది. ఇంక వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే మేము ఇంక ఇంట్లోకొచ్చేసామనమాట. చూసారా మొత్తం మా దొడ్డి మొత్తం బోసిపోయింది. అదిగో దాని ప్లేస్ అదే అనమాట. అదే చూపిస్తున్నా ఇక్కడ. ఇప్పుడు చాలా బోసిపోయినట్టు మొన్నటి వరకు నిండుగా ఉండిందనమాట. ఇప్పుడు చాలా బోసిగా ఉన్నట్టు అలా ఉండింది. ఏమో ఇవి కూడా లేకపోతే చాలా బాధ అనిపిచ్చేదేమో. ఇవున్నాయి గదా! ఇంకా వీటితో ఇంకా నెక్స్ట్ వీటితో బిజీ అయిపోయామనమాట. వీటికి ఫీడ్ చేయడం, లైక్ వీటితో టైమ్ స్పెండ్ చేయడం ఇంక ఇదే అయిపోయింది. కాకపోతే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికైతే ట్రై చేస్తాను. నాకైతే చాలా బాధ అనిపించిందనమాట. ఏడుపొచ్చింది ఆ రోజైతే. ఏమో ఉంచేసుకోవాలి మా దగ్గర ఉంచేయండి అని అడగాలని గూడా అనిపిచ్చింది. కాకపోతే మా అక్క, మా చెల్లి వీళ్ళందరూ ఏమన్నారంటే, "ఎందుకని ఉంచుతారు? అదేమన్నా మనదా? వాళ్ళ వస్తువు వాళ్ళకి తిరిగిచ్చేయాలి. వాళ్ళిచ్చారు. వాళ్ళకి వెనక్కి ఇచ్చేయడానికి నీకెందుకంత బాధ?" అని వాళ్ళు నన్ను తిట్టారు. కానీ ఏమో నేనంతే. మా ఇంటికొచ్చిన ఆటిని వెనక్కి పంపియాలంటే చాలా బాధొస్తుంది. అదేంటో తెలీదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లోపలికొచ్చేసాము. లోపలికొచ్చిన తర్వాత ఆహ్, ఇంక తల్లికది పాలది తీసేసి లోపలికొచ్చామనమాట. ఇంక మా అమ్మయితే కోడి పిల్లల్ని చేపిచ్చారు. అదే కోడి గూడు పెట్టారనమాట. అవి ఫ్రైడేకి చేయాలి. కాకపోతే దాని ముందు రోజే చేసేసాయి. గురువారం చేశాయనమాట. ఒక 4 పిల్లలొచ్చాయి. ఓన్లీ కడక్నాథ్ కోళ్ళుంటాయి కదా! వాటి గుడ్లనమాట. ఓన్లీ కడక్నాథ్ కోళ్ళే. ఇంకా వేరే కోళ్ళ గుడ్లు కాదనమాట. ఓన్లీ కడక్నాథ్ అన్నీ బ్లాకొచ్చాయనమాట. ఒక 4 పిల్లలైతే వచ్చాయి. ఇంకా సాయంత్రానికైతే అన్నీ చేసేసాయి. 4 కాదు 5 వచ్చినట్టున్నాయి. 5 పిల్లలైతే వచ్చాయి ముందు రోజుకి. ఇంకా ఈవినింగ్‌కైతే ఇంక అన్నీ వచ్చేసాయి. యాక్చువల్‌గా అన్నీ బ్లాకే అనమాట. అయితే మధ్య మధ్యలో ఇలా తీస్తూ ఇందులో ఉన్న పెంకులు అవే ఆ కోడిపిల్లలు బయటకొచ్చేసినాయి కదా! ఆ పెంకులు అవన్నీ తీసి బయటైతే వేస్తాము. ఇంకా కొన్ని కొన్ని కొడతా ఉంటాయి కదా! అంటే కొంచెం అవి చిల్లులు పెడుతూ ఉంటాయి కదా! అవి కూడా ఏం చేశామంటే కొంచెం కొంచెం ఒలిచేస్తామనమాట. చిన్నప్పటి నుండి ఇదొక పిచ్చి అలవాటు నాకైతే. ఆ గుడ్లు మొత్తం ఒలిచేయడం. అది చిన్నగా హోల్ పెట్టింది అంటే దాన్ని మొత్తం ఒలిచేయడం బాగా అలవాటనమాట. అలా చేయొద్దు, చేయొద్దు అని చెప్తారు మా అమ్మ. కానీ మనం వింటామేంటి? ఖచ్చితంగా అది వెంటనే వచ్చేయాలి బయటకని చెప్పేసి దాన్ని మొత్తం ఒలిచేస్తా అనమాట చుట్టూతా. ఒక్కొక్కసారి అవి చచ్చిపోతాయి కూడా అనమాట. చిన్నప్పుడైతే ఎక్కువ ఒలిచేసేదాన్ని అలాగా. అంటే దానికి బ్లడ్ వచ్చేలాగా అంతా తీసేసేదాన్ని తెలియక. అప్పుడైతే కొన్ని చనిపోయేవి, కొన్ని వచ్చేవి. ఇప్పుడైతే అంత ఎక్కువ వలచట్లేదనమాట. కొంచెంగా తీస్తా అంతే. అదొక సాటిస్ఫాక్షన్ ఇంకా అలవాటయిపోయిన వాళ్ళకి ఇంకది చేయకపోతే మనసొప్పదనమాట. ఎంతమంది చెప్పినా ఇంకది చేస్తాం కంపల్సరీ. చూపిస్తాను చూడండి ఒలవడం. తీసానో లేదో తెలీదు గానీ వీడియో. చాలా గుడ్లయితే ఒలిచేసా అనమాట. చిన్న చిన్నగా. ఇగోండి ఒక 5 పిల్లలైతే వచ్చాయి అప్పటికి. అన్నీ బ్లాకే వస్తాయన్నమాట. ఈ గూడు మొత్తం ఓన్లీ కడకనాథ్ కోళ్ళే వస్తాయి. వాటి ముక్కు, కాళ్ళు అన్నీ కూడా బ్లాక్ ఉంటాయి ఫుల్లుగా. చూపిస్తాను. ఇప్పటికొక 15 డేస్ పిల్లలైతే అయిపోయాయి ఇవి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే వచ్చారనమాట. వాళ్ళు కూడా వీటితో కాసేపు ఆడారు. చిన్నప్పుడు మేము కూడా అంతే చేసేవాళ్ళం. ఒళ్ళో పడుకోబెట్టుకొని హ్మ్. ఇంకా నెత్తి మీద పెట్టుకొని అలాగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు సేమ్.
ఈ కోడైతే అసలు నన్ను చూడనివ్వదు గాయ్స్. గట్టిగా కరుస్తుంది. పొడుస్తుందనమాట. తల్లి బ్లాకే, పిల్లలన్నీ బ్లాకే. ఇంకా నెక్స్ట్ వాటితో కాసేపు టైమ్ స్పెండ్ చేసి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నా అనమాట. ఇంకా ఆ రోజంతా డల్‌గానే గడిచింది మాక్సిమం. చూసారా? అదిగో పొడిచింది. అమ్మో! కోడలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా పిల్లల్ని చేయించినప్పుడు. ఎగురుతాయి కూడా మీదకి. తర్వాత నెక్స్ట్ డే అనుకుంటా, నెక్స్ట్ డే తర్వాత మూడో రోజు అనుకుంటా బయటేసి ఒక గంట అలా బయటేసి తర్వాత లోపలికి వేద్దామని చెప్పేసి పట్టుకుంటున్నా అనమాట పిల్లల్ని. అదైతే నా గుండెల వరకు ఎగిరింది గాయ్స్. చాలా భయమేసిందప్పుడు. అందుకే చాలా జాగ్రత్తగుండాలి. వెళ్తే ఇంకా నార్మల్‌గా వెళ్ళిపోవడమే భయం లేకుండా. చిన్నగా భయపడ్డామా అది ఖచ్చితంగా భయపెడుతుందనమాట. నార్మల్‌గా అయితే మా అమ్మ భయపడకుండా ఇలా చేయి పెట్టేస్తారు కాబట్టి కరవదు. లేదు మనం భయపడతా కొంచెం ఇలా చేసినట్టు పెడితే ఖచ్చితంగా అది పొడుస్తదనమాట. అలానే నేను భయపడుతూ పెట్టాను. అందుకని పొడుస్తుంది. ఇగోండి ఇంకెన్ని కోడిగుడ్లు పంచేస్తాయి ఇలా ఒకసారి కదిపి చూస్తామనమాట. మొత్తం లోపలంతా కదులుతుంటే ఆ కోడిగుడ్లు తీసేసి కొంచెం గట్టిగున్న కోడిగుడ్లయితే ఉంచుతామనమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా అయితే ఒలిచేస్తా అనమాట నేను. చూపిస్తాను. ఇలా చేసేదాన్ని. ఇదివరకైతే మొత్తం ఫుల్‌గా గుడ్డు మొత్తం ఒలిచేసేదాన్ని. దానికి బ్లడొచ్చేసి ఒక్కొక్కసారి చనిపోయేవన్నమాట కోడిపిల్లలు. చిన్నగున్నప్పుడు లైక్ ఒక 10 కాదు 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఉన్నప్పుడు. మొత్తం తీసేసేదాన్ననమాట. ఆ ముక్కు పట్టుకొని ఇలా లాగేదాన్ని ఫ్రంట్‌కి. లాగితే అది కాసేపు బతికేది. తర్వాత చనిపోయేది. తర్వాత తెలిసిన తర్వాత ఇంకా అంత చేయట్లేదనమాట. చిన్నగా అలా తీస్తాను. తీసేసి మళ్ళీ తల్లి కింద పెట్టేస్తా. ఇదొక సందడి ఇంట్లో కోడిపిల్లల్ని చేపిచ్చినా, ఆవు పిల్ల పుట్టినా. మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుండి ఇవే సందడులనమాట. కోడిపిల్లలు పుట్టిన ప్రతిసారి సందడే. ఎక్కువ కోడిపిల్లలనవి చేపిస్తూ ఉంటాం మేము. ఇదిగోండి ఇలా ఒలిచేసా. అది రెండో కోడిగుడ్డు అనుకుంటా. అందుకే చూపిస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ రొయ్యలు తీసుకున్నారు. రొయ్యలు చేయడానికి కూర్చుంటున్నారనమాట. కానీ పిలిచాను. ఈ కోడిపిల్లలవి దానిలో పెట్టమని, దాని కింద పెట్టమని. అంటే నేను పెట్టడానికి నాకు భయమైతుందనమాట. అందుకోసం అని చెప్పి మా అమ్మని పిలిస్తే మా అమ్మ పెట్టారు లోపల. చూస్తుందనమాట ఇంకా ఎన్ని కొడతాయి, ఎన్ని కొట్టవని చెప్పేసయితే మా అమ్మ టెస్ట్ చేస్తుంది. అదే చిన్నగా బ్రేక్ అయినా అవి వస్తాయని అర్థం దానికి కోడిపిల్లలు. అన్నీ చిన్న చిన్నగా బ్రేక్ అయ్యాయనమాట. మాక్సిమం ఈ గూడులో అన్నీ చేశాయి. ఒక 3 ఎగ్స్ ఏమో పాడైనయి అంతే. మిగిలినయి అన్ని పిల్లలు చేశాయి. ఒక పిల్లనేమో తల్లి తొక్కేసి చంపేసింది. అది మాత్రం వైట్ కోడిపిల్లొచ్చిందనమాట. దాన్ని చంపేసింది. అంటే అన్నీ నల్లగా ఉంటేనే బావుంటదనుకుందో మరి ఏమనుకుందో. వైట్‌గొచ్చిన పిల్లనైతే చంపేసిందనమాట తల్లి. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే నేను హెయిర్‌కి ప్యాక్ పెట్టుకుందామని చెప్పి కొన్ని మందారాలు, ఇంకా కొంచెం భృంగరాజ్, కొంచెం మందార ఆకులు, ఇంకా కొంత కలబంద, ఇంకా కొంచెం రోజ్‌మెరీ ఇవన్నీ వేసి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నా అనమాట. ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా నేను హెయిర్‌కి ప్యాక్స్ అవి పెట్టుకుంటున్నాను. రోజ్‌మెరీ ఫ్రెష్‌గా ఉంది కదా అని చెప్పేసి ఒక 2, 3 స్టెమ్‌లయితే కట్ చేసి వేసా అనమాట. యాక్చువల్‌గా రోజ్‌మెరీ టీ కూడా హెర్బల్ టీ కూడా తాగొచ్చంట. ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దాం. ఇవి కట్ చేసినవన్నీ ఇప్పుడు మళ్ళీ బుషీగా వచ్చాయన్నమాట. చిన్న చిన్నగా పెరిగాయి. సో, వాటిని కట్ చేసి నేనైతే హెర్బల్ టీ అయితే చేయిస్తాను. రేపో, ఎల్లుండో నేను చూపిస్తాను అనమాట మీకు. ఇంకా ఆ రోజైతే అలా గడిచింది. నెక్స్ట్ ప్యాక్ పెట్టుకున్న, తలస్నానం చేశా. తర్వాత నిద్రపోయా అనమాట. నాకెక్కువ బాధొచ్చినా, ఎక్కువ సంతోషమొచ్చినా నిద్రపోతా బాగా. తర్వాత తలస్నానం చేసేసి ఒక 5 ఆ టైంకి నిద్రపోయా బాగా. తలస్నానం చేసినా ఎక్కువ నిద్రొస్తది. కాకపోతే బాధలో ఉన్నాను గదా! ఇంకా బాగా నిద్రొచ్చిందనమాట. పడుకున్నాను.
తర్వాత ఒక 2 డేస్ వరకు నేనేం చేయలేననమాట. పనేం చేయలేనసల. చాలా లేజీగా, పిచ్చి పిచ్చిగా గడుస్తది ఆ డేస్ అన్నీ. ఓకే. నెక్స్ట్ వీడియోతో